ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యకి ఆన్సర్ అందులో ఉంది. ఉమ్, ఓకే, సమస్య అని అనుకుని ఓపెన్ అవ్వాలి, మనం ఆన్సర్ దొరుకుతుంది. ఉమ్, ఎప్పుడైతే మనం క్లోజ్డ్గా ఉంటామో, ఎందుకంటే బావా బావా అని అక్కడే తిరుగుతున్న కృష్ణుణ్ణి ఓకే. కురుక్షేత్రంలో యుద్ధ సమయంలో ఎప్పుడైతే కావాల్సినప్పుడే గురువయ్యాడు ఉమ్, కృష్ణుడు, అవును. అంతవరకు పక్కనే హ్యాపీగా ఉండి తిరిగాడు. సో పాయింట్ ఏంటంటే మనము రెడీ అయినప్పుడు, మనం అర్జునుడిగా మారినప్పుడు ఉమ్, శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమవుతాడు. ఉమ్, ఇది నిజం. సో అందుకని మనకి ఏదో ఒక రూపంలో భగవద్గీత దొరికితే దండం పెట్టుకుని కృష్ణ పరమాత్ముడే నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నేను విని మార్చుకోవాలి అనే సెన్స్ రావాలి. అన్ని మోటివేషనల్స్కి, అన్ని సైకలాజికల్స్కి, అన్నిటికీ మూల గ్రంథం నాకు తెలిసి భగవద్గీత లాంటి ఒక్క పుస్తకము ఉమ్, ఎక్కించుకోవాలి. ఉమ్, ఏదో చదివాము, బట్టి కొట్టాము, లేకపోతే పద్యాలు వచ్చేసే, శ్లోకాలు వచ్చేసే కంటే ఐ వాంట్ టు ఇంబైబ్ దిస్, అబ్జార్బ్ చేసుకుని రియల్ లైఫ్లో వచ్చినప్పుడు శ్రీకృష్ణుడే నా చెవిలో చెప్తే ఎలా బిహేవ్ చేస్తాను ఉమ్, అనేది నిజంగా తెలుసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు ఫిజికల్గా మనం ఎలా ఉండాలి, మెంటల్గా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా ఎలా ఉండాలి, లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి, ఉమ్, బాస్ దగ్గర సమస్య వస్తే ఎలా చేయాలి, లేకపోతే యుద్ధంలో సమస్య వస్తే ఏం చేయాలి, అన్ని రకాలుగాను మనకు చెప్పేశారు. ఉమ్, ఇది చిన్న ఏజ్ నుంచే రావాలి, చిన్న ఏజ్ నుంచే మనం లైఫ్లోకి తీసుకొస్తే నిజంగా సమస్య వచ్చినప్పుడు పోరాడచ్చు. ఉమ్. మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పటికిప్పుడు ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని వస్తారు. ఆహా, అట్లాంటివి కూడా కష్ట- వస్తుంటాయి మీ దగ్గర. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం భగవద్గీత అంతా చెప్పే టైం ఉండదు వాళ్ళకి. అవును. వాళ్ళకి అప్పటికప్పుడు సొల్యూషన్ కావాలి. నువ్వు ఏదైనా ఫట్ అంటే ఏదో అయిపోయేటట్టు ఉంటుంది. దానికంటే బెటర్ ఏంటంటే ముందే ఈ విజ్ఞానం నేర్చుకుంటే ఉమ్, భగవద్గీత లాంటి పుస్తకం ద్వారా ఒక ఒక 10-15 మంచి విషయాలు నేర్చుకున్న జీవితాన్ని మొత్తం సాఫీగా నడిపేయచ్చు. ఉమ్. అంత బాగుంటుంది.